సభాధ్యక్షులు వెంకట్రావు గారు, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవారి గారు, ఇటీవలనే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సభ్యుడు బేతి సుభాష్ రెడ్డి గారు, అప్సిగూడ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చేతన గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్ప గారు, రామంతపూర్ అప్సిగూడ డివిజన్లకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, సోదర సోదరిమణులకి, పుర ప్రముఖులకి అందరికి కూడా వందనాలు అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, చూస్తూ చూస్తూ 13వ తారీఖు వచ్చేస్తా ఉంది. ఒకవైపున 60 రోజుల నుంచి మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి ఇల్లు తిరుగుతున్నటువంటి వ్యక్తి మన ఈటెల రాజేంద్ర గారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇంకా ఎలక్షన్లు 9 రోజులు మాత్రమే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానరాటం లేదు. అభ్యర్థులు ఎక్కడున్నారో ఈ యొక్క నియోజకవర్గ ఎల్లలు తెలియక పరేషాన్లో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక వైపున బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి మరి ఇక్కడే ఉంటాను అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా జనంలో ఏనాడు కూడా వచ్చినటువంటి వ్యక్తి కాదు. జనం కోసం తిరిగినటువంటి నాయకుడు అంతకంటే కూడా కాదు. పూటకొక పార్టీ మారి ఏదైనా కొత్తదనం ఉంటుందా అని తెలుసుకునేటువంటి వ్యక్తి ఆ బీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరొక వైపున ప్రజలకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపదొచ్చినా, ఎటువంటి సమయం వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పేటువంటి అభ్యర్థి, ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి నాయకుడు మన అభ్యర్థి ఈటెల రాజేంద్ర గారు అని చెప్పని నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒకవైపున ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనలో తన యొక్క పోరాట పటమిని చాటినటువంటి ఒక వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కష్టకాలం వచ్చి ఒకవైపున అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరి ఏనాడు ఏమైతుందో తెలియనటువంటి ఒక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, మరి కరోనా ఇబ్బందితో సతమతమవుతా ఉంటే ఒక వైద్య శాఖ మంత్రిగా ఆనాడు ప్రజలకి బాసటగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి ఆసుపత్రి సందర్శించిన వ్యక్తి, ప్రతి ఒక్క సోదరుని కూడా మరి పరామర్శించినటువంటి ఒక వ్యక్తి మన యొక్క అభ్యర్థి ఈటెల రాజేంద్ర గారు అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి చట్టం తెలిసినటువంటి వ్యక్తి, శాసనసభ చూసినటువంటి వ్యక్తి, లోక్సభలో నియమ నిబంధనలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి లోక్సభలో ఉంటే మన అందరి యొక్క గౌరవం పెరుగుతుంది. మన అందరి యొక్క కోరికలు, మన అందరి యొక్క అవసరాలు, మనకు కావాల్సినటువంటి కనీస వసతుల్ని తీర్చడంలో వారు ముందుంటారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా. వారు గత కొన్ని రోజులుగా ఈ యొక్క నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే మరి పార్లమెంటు పరిధిలో చెరువులు ఏ రకంగా పొంగుతున్నాయి, మురికి కూపన్ల మురికివాడలు ఏ రకంగా ఉన్నాయి, మరి అనేక చోట్ల ఇల్లు లేనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దివాలా తీసిన ఖజానాతో 6 గ్యారంటీలే అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి అంశం. మరి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి అనేక రకాలుగా మరి అనేక మందికి అనేక రకాల వసతులు కావాలంటే ఈ దివాలా తీసిన ఖజానాతో సాధ్యమయ్యేది కాదు. ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర నిధులతోనే అభివృద్ధికి పునాది వేయగలడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆ రకంగా కేంద్రం యొక్క నిధులతో మరి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ని శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చాను. మరి అదే రకంగా కేంద్రం యొక్క నిధులతో మన యొక్క రామంతపూర్ లో, కైలాసగిరిలో, అదే రకంగా మన అప్సిగూడలో కూడా రిజర్వాయర్ల నిర్మాణం చేసి మంచినీటి సమస్య లేనటువంటి స్థితికి తీసుకొచ్చానని చెప్పని మనవి చేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో మరి ఎప్పుడో దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
వేసినటువంటి భూగర్భ డ్రైనేజు అది ఉప్పలైనా, అప్చిగూడ అయినా, కప్రా అయినా, ఎల్బీ నగర్ అయినా, ఇంకొక నియోజకవర్గంలోకి వెళ్తే కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు దేవేంద్ర గౌడ్ గారు మరి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వేసినటువంటి భూగర్భ డ్రైనేజే. కానీ ఈరోజు జనాభా పెరిగింది. ఈరోజు ఆ జనాభాకి ప్రకారంగా ఇళ్లు పెరిగినాయి, అనేక రకాల వాడకాలు పెరిగినాయి. కానీ డ్రైనేజ్ పైపులు మాత్రం పెరగకపోవటం వల్ల పొంగి పొర్లుతా ఉన్నది. మోకాలు లోతు నీళ్లు ఈరోజు మనం అనేక చోట్ల చూస్తున్నటువంటి ఒక సందర్భంలో భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించాలంటే, భూగర్భ డ్రైనేజీని మొత్తం కూడా నియోజకవర్గంలో నీళ్లు నిలువ ఉండేటువంటి బస్తీలుగా రూపొందించాలంటే ఖచ్చితంగా కేంద్ర నిధులు తేవాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే అది సాధ్యమవుతుంది. అలాంటి దమ్మున్న నాయకుడు, అలాంటి సత్తా ఉన్న నాయకుడు, వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా నిధులు తెచ్చేటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు ఈటెల రాజేంద్ర గారు అని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ రకంగా ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా తాను ఎన్నుకోబడ్డటువంటి హుజూరాబాద్ లో అనేక రకాలుగా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టి అభివృద్ధి పదంలో ప్రజల్ని పయనింపజేసినటువంటి వ్యక్తి మనకి అభ్యర్థిగా రావటం, మన ముందుకి బీజేపీ గుర్తుతో రావటం, మోడీ గారికి అండగా మన మధ్యకి రావటం అనేది మనం ఒక అదృష్టంగా భావించి మన యొక్క కుటుంబం నుంచి, మన బస్తీ నుంచి, మన గల్లీ నుంచి, మన కులం నుంచి, మన జనం నుంచి, మన ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలతో సహా కలిపి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు మరి ఓట్లు వేయించి ఆ యొక్క లక్షల మెజారిటీలో మన పాత్ర ఉంది, మన ప్రమేయం ఉంది, మన ద్వారానే గెలిచాడు అన్నటువంటి విషయాన్ని చాటాలని, చూపాలని, చెప్పాలని చెప్పని ఈ యొక్క జెండా సాక్షిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, పదం పదం పాడుతూ, కదం కదం కలుపుతూ భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదాల యొక్క హోరులో బొడ్డురాయి నుంచి సాగినటువంటి ఊరేగింపు ఇక్కడ సమావేశంగా ముగుస్తున్నటువంటి ఒక సందర్భంలో మీ అందరికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం.